హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు మరెన్నో కామెడీ వీడియోస్ చేయడానికి సపోర్టివ్‌గా ఉంటుంది. అలాగే హైప్ కూడా ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. హమ్మయ్య! మొత్తానికి క్లీనింగ్ కంప్లీట్ చేశాంరా. అవునురా మామ, మన దెబ్బకి తళతళ మెరిసిపోతుంది చూడు ఇల్లు. అది కాదు మామ, మార్నింగ్ నుంచి హ్యాపీ గాడు కనిపించలేదు. ఎక్కడికి పోయాడంటావు? అవునురా, ఎక్కడికెళ్ళాడంటావు? ఒకసారి పిలిచి చూడు, వస్తాడేమో. హ్యాపీ, ఎక్కడున్నా సరే నువ్వెక్కడికి రా. ఏంటి బాసు పిలిచావు? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు హ్యాపీ? బాసు, మీకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి అనుకున్నావేంటి? మాకు ఉంటాయి సెలబ్రేషన్స్. ఓట్ నీ అమ్మ బత్తాయో, మీ దెయ్యాలు కూడా సెలబ్రేషన్స్ ఉంటాయండి. ఇలాంటి గాలిదోలకే సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు అలాంటి గాల్లోనే తిరిగే మా అలాంటి దెయ్యాలకి సెలబ్రేషన్స్ ఉండవా బాసు? హ్యాపీ, నీకు ఈ రోగం ముందు నుంచి ఉందా లేకపోతే మధ్యలో దయ్యం అయ్యాక వచ్చిందా? ఏం రోగం బాసు? నోటి దొరుకుతా. నోటి దొరద గురించి నువ్వే చెప్పాలి బాసు. దీంట్లో అసలు నీకు పోటీ వచ్చేవాడు ఎవడున్నాడు బాసు? అలా అనకే హ్యాపీ, నాకు సిగ్గేస్తుంది. బాసు, నీకు సిగ్గు కూడా వస్తుందా? నాకు సిగ్గులేదనుకున్నావేంటి? ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను బాసు. ఎవరేమన్నా సరే దులిపేసుకుంటావు కదా, సిగ్గులేని మనిషేమో అనుకున్నా. హ్యాపీ, నీకు బాగా ఎక్కువ అవుతుంది. మామ, నీకు ముందే చెప్పాను ఇలాంటి దెయ్యాలతో మనం ఆగలేమని. ఇప్పుడు చూడు ఏం చేస్తుందో, మనకి కౌంటర్లు వేస్తుంది. బాసు, ఏంటి బాసు ఫీల్ అవుతున్నారా? నువ్వు ఇలాంటి మాటలంటే అవ్వమా మరి? బాసు, నువ్వు అలాంటి మాట్లాడకు బాసు. మీరు ఫీల్ అవుతున్నారంటే ఫీలింగ్స్ కూడా ఫీల్ అవుతాయి బాసు. హ్యాపీ, ఇంకా ఆపు. ఏంటి ఎంత స్పీడ్గా వస్తున్నాయి మాటలు? అసలు పార్టీలో ఏం తాగేవేంటి? ఆ బ్రాండ్ ఏంటో చెప్పు, మేము కూడా ట్రై చేస్తాం. మీరు చేయలేరు బాసు, మీ వల్ల కాదు. అసలు మా గురించి నీకేం తెలుసు? చీప్ లెక్కర్ కానించి కాస్ట్లీ లెక్కర్ వరకు తాగుతాం మేము. డబ్బులు లేకపోతే సారా కూడా తాగుతాం మేము. ఇంత ఆలేని బ్రాండ్ ఏదీ లేదు. చెప్పు నువ్వు, మేము తాగి చూపిస్తాం. మీది కూడా అదే మాట బాసు. అవును, మా నాన్నగారి మాట నా మాట. సరే అయితే, నేను తాగింది డోపీ బ్లడ్. అదేం బ్రాండ్ అది? నేను కూడా ఎప్పుడు వినలేదు. డోపీ, డో అంటే డాంకీ, పీ అంటే పిగ్. వీటి రెండిట్లో రక్తాన్ని మిక్స్ చేసి తాగుతాం మేము. ఏంటి బ్లడ్డా అది? ఇంకా నేనేదో బ్రాండ్ అనుకున్నాను మామా. మా సెలబ్రేషన్స్ అలాగే ఉంటాయి మరి. మేము జంతువుల రక్తమే తాగుతాం, కానీ అక్కడ కొన్ని దెయ్యాలు ఉంటాయి, అవి అయితే మనుషుల రక్తాన్ని తాగుతాయి. అయ్యి బాబాయ్, అవునా? రే మామా, అలాంటి మనుషుల రక్తం తాగే దెయ్యాలు మన దగ్గరికి వస్తే మన పొజిషన్ ఏంట్రా? ఏముంది, సచ్చినట్టే మనం. బాసు, మీరు కంగారు పడకండి, నేనుండగా ఏ దెయ్యం మీ దగ్గరికి రాలేదు. ఈ మాట చెప్పు మమ్మల్ని బతికించావు. ఒరే నాని, ఏంట్రా ఈ ముసలిది ఇప్పుడు వచ్చింది? ఊరెళ్ళిపోయింది, ముసలిది 2 నెలల వరకు రాదన్నావు. నాకేం తెలుసురా ఎంత ఫాస్ట్ వస్తుందని. కూతురాళ్ళింటికి వెళ్ళింది 2 నెలలైనా ఉంటుందేమో అనుకుందా, కానీ వచ్చేసిందే. ఏంట్రా గుల్లిగాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు? నువ్వు వచ్చిన ఆనందంలో నాకు నోట్ల నుంచి మాటలు రావట్లేదే ముసలి. అవునా? బామ్మగారు బాగున్నారా? బాగోపోతే మీ ఇంటికి తీసుకెళ్లి చూసుకుంటావారా నన్ను? ఏంటి బాసు ఇలా మాట్లాడుతుంది ఈవిడ? ఈ ముసలిది అంతే హ్యాపీ. ఎవరితోనైనా సరే ఇలా రివర్స్గానే మాట్లాడుతుంది. అసలు ఎవరు బాసు ఈవిడ? మా నాన్నకి మేనత్ అవుతుంది. చిన్నప్పుడు మా నాన్నగారు మా నాన్నమ్మ దగ్గర కన్నా ఈవిడి దగ్గర ఎక్కువ పెరిగారు. అందుకే ఇక్కడే ఎక్కువ ఉంటది. మన వాళ్ళ కూతురాల ఇంటికి వెళ్ళింది, ఈ రోజే వచ్చింది మళ్ళీ. ఏ ముసలిది తక్కువైందేం కాదు, ఇంట్లో వాళ్ళందరినీ ఎరగదీసేస్తుంది. ఓహో, అయితే చూడాల్సిందే. ఏంట్రా గుల్లిగా ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు ముసలి, నువ్వు వచ్చిన ఆనందంలో ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. ఇంతకీ సాయిగారికి పని పాట ఏముండదా? ఎప్పుడెక్కడే ఏడుస్తాడు? ఒరే సాయిగాయ్, ఎప్పుడెక్కడే ఉంటావేంట్రా? నీకంటూ కొంపలేదా? ఒరే మామా, ఇంకా కొంతసేపు ఇక్కడే ఉంటే ఈ ముసలిది నన్ను చంపేస్తుందిరా. ఎందుకురా నాకు ఈ టార్చర్? ఇంకేంటికి పోతున్నా నేను? ఒరే మామా, నన్ను వంటని చేసి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఒరే ఆపరా నీ ఓవర్ రేటింగ్, నేను ఇంక వెళ్తున్నా. ఒరే మామ ఆగరా. ఎందుకే ముసలి వాడినంటావు ఎప్పుడు? వాడంత ఫీల్ అయ్యాడో వెళ్ళిపోయాడు. ఒరే నాకు ఈ విషయం చెప్పలేదు.
ఏంటో చెప్పేది? ఆ సాయి గారు నువ్వు పెళ్లి చేసుకున్నారంట కదా. ఏంటే ముసలి ఏం వాగుతున్నావు నువ్వు? ఏమందో ఏంట్రా నీ పిండాకుడు. ఏదో నీ పిల్లం వెళ్ళిపోయినట్టు బాధపడుతున్నావు కదా, అందుకే అనుకున్నా మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారేమో అని.